బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి అగంతకుడు చొరబడిన ఘటన కలకలం రేగింది. జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసంలోకి శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించాడు. ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోని కిచెన్, హాల్ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి లోనికి వచ్చాడు. సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే అటూ ఇటూ తిరిగాడు. గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై విషయాన్ని డీకే అరుణ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆమె అప్రమత్తమై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. గంటన్నర పాటు అంటే రాత్రి 3 గంటలకు ప్రవేశించిన అగంతకుడు సుమారుగా 4 అగంతకుడి రెక్కి ఘటనపై డీకే అరుణ స్పందించారు. తమ ఇంట్లో పిల్లలు, పనివాళ్లు అందరూ మహిళలేనని, భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భయం అంటే ఇప్పుడు సరే దొంగ అనేటోడు వచ్చిండు దొంగతనం చేసుకోపోయిండు అంటే అది వేరే విషయం. దొంగతనానికి వచ్చినోడు దొంగతనం చేసిపోయింది. కానీ ఇక్కడ పాపరు మా మనమరాలు రూమ్లోకి పోయిండు. ఒకవేళ నిజంగా ఆ టైంలో ఆమెకు మెలకు వచ్చింది అనుకోండి, శబ్దమో యుద్ధంకు మెలకొచ్చి ఏదైనా నడిచింది అనుకోండి, నోరు మూసానే చంపొచ్చు, లేకుంటే ఏమన్నా ఆయుధాలు కత్తి గిత్తు ఉంటే పడవచ్చు. మన దగ్గర ఏముందో మనకు తెలియదు కదా. ఇది చాలా అంత అది తలుచుకుంటే భయం అవుతుంది. దొంగ సెక్యూరిటీ వాళ్ళు ఎవరు లేరు. నేను ఉంటేనే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. నేను లేకుండా ఇంటి దగ్గర ఎవరు, మా డ్రైవర్ తప్ప ఇంకెవరు ఉండరు. నేను చాలాసార్లు కూడా నేను ఇంటి దగ్గర సెక్యూరిటీ కోసం కూడా అడిగినాను. ఎందుకంటే నేను ఎక్కువ బయట ట్రావెల్ చేస్తుంటా. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది టైం నేను కాన్స్టిట్యున్సీలోనే తిరుగుతుంటా. పార్లమెంట్ ఉంటే ఢిల్లీకి పోతుంటా. హైదరాబాద్లో ఉండేది చాలా అరుదు. ఎప్పుడైనా పోతే నైట్ పోతా, మళ్ళీ పొద్దున వస్తుంటా. సో దానికని ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ అనేది చాలా అవసరం. నాకు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫ్ ద టైం నేను మోస్ట్ ఆఫ్ ది టైం నెలలా 25 రోజులు బయటనే ఉంటా. 5 రోజులు ఇంట్లో ఉంటేనే ఉంటాను. నైట్ పూట, రాత్రుల పూట 25 రోజులు బయటనే తిరుగుతుంటాను. ఇలా కనీసం 20-25 రోజులు బయట తిరుగుతుంటా. సో ఈ సెక్యూరిటీ కూడా